మా సినిమాలో ఈ క్యారెక్టర్కి 100 అవకాశాలు వచ్చినా కూడా తప్పడానికి ఎప్పుడు తప్పడం. సో మాట తప్పకుండా ధర్మం మీద వెళ్తా, ఇంకో మనిషిని బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఇలా మ్యాక్సిమం ఎంతవరకు అయితే తనకి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురు, నాకు తెలిసి ప్రతి పెళ్ళైన మగాడు పురుషోత్తముడు అండి. ఎన్ని కష్టాలు అంటే నాకు తెలుసని కాదు, ఇది నాకు తెలియదు. అందరూ చూస్తా కదా, ఇప్పుడు ఆయన చూస్తుంటే చూడండి, ఎంత కెమెరామెన్ ఎంత పురుషోత్తములా కనబడుతున్నాడు నాకు. పెళ్లి కాలేదు, మీకు అయిపోయింది. యాక్చువల్లీ మంచి బాగుందిలేండి, కొంచెం హ్యాపీగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటుంది నాకు కూడా. ఏంటి సార్ పెళ్ళి అయిందా అవ్వలేదా చూసారా, అయింది అనుకుంటున్నారు. నాకు కూడా తెలియదు సార్, అయింది సార్. సరే ఇప్పుడు పెళ్ళి అయిందా అవ్వలేదు సార్? పెళ్ళి అయింది. మరి ఏంటి సార్ మీరు అంటే మీరు పురుషోత్తముడు పెళ్ళి, సరే పెళ్ళైన ప్రతి మగాడు పురుషోత్తముడు అని చెప్తున్నారు, పెళ్ళైన అమ్మాయిలు కూడా ఏదో ఒక పేరు చెప్పి సినిమాలు తీయండి. ఎప్పుడు మీకోసమేనా? వైఫ్ల గురించి సినిమాలు తీయండి, హీరోయిన్స్ గురించి. తప్పకుండా నేను పెళ్ళైన గృహిణుల మీద, వాళ్ళ మీద తప్పకుండా సినిమా తీస్తాను నేను. మీరు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అది మీ స్టోరీ చెప్పారు కదా, మీరే ప్రొడ్యూస్. నాకు పురుషుడు చూసారా సార్, చివరికి మళ్ళీ పేర్లు రావాలన్నా మా పేర్లే తీసుకోవాలి, సినిమాలు చేయాలన్నా మేమే కావాలి. ఏం లేకపోయినా మేము లేకపోయినా ఏ పని అవ్వదు. లేదు, మీరు లేకుండా ఏ పని కాదు. ఈ సినిమా చూస్తే కూడా అర్థం అవుద్దండి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా హీరోతో సమానంగా ఉంటుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక ఇమోషనల్ బాండ్ని తీసుకొని ఉంటుంది. కథని మలుపు తిప్పే పాత్ర అండి ఇవన్నీ. సో మనకి ఫస్ట్ టు లాస్ట్ ఎండింగ్ వరకు చాలా బ్యూటిఫుల్ కనెక్షన్ విత్ ద హీరో. మంచి సాంగ్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఫిల్మ్ అంతా కూడా ఒక ఒక కొత్త దాంట్లో ఒక కొత్త మనిషిని చూస్తున్న భావన కలుగుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ప్రతి 15 నిమిషాలకి ఒక కొత్త ఆర్టిస్ట్ వస్తుంటారు మనకి. అరే అరే అనుకుంటూ ఉంటారు. సినిమా చివరి దాకా సర్ప్రైజ్ అవుతా కూడా బ్యూటిఫుల్గా ఉండిపోతుందండి. ట్రైలరే సర్ప్రైజ్ అయిపోయాం. మీరు అసలు చాలా చెప్పారు, కానీ ఆ ట్రైలర్ టీజర్తోనే ప్రామిసింగ్ ఇచ్చేశారు. ఈ ఒక్కటైతే మీకు చెప్పాలి, అందరూ సినిమా గురించి చెప్తా ఉంటారు, బట్ ఇంతమంది క్యాష్తో, ఇంత మంచి ప్యాడింగ్తో, అట్ ది సేమ్ టైం మంచి రైటింగ్స్తో అండ్ ఫ్రేమ్స్ అయితే అదరగొట్టేశారు. కమెంట్లు చాలా బాగా వస్తున్నాయి. చూద్దాం 26 తర్వాత మళ్ళీ ఒక సక్సెస్ మీట్లో మళ్ళీ ఇంకా సక్సెస్ అయితే చేసుకోవాలి. 100% సక్సెస్ మీట్లో కలబోతున్నాం తప్పకుండా. ఓకే, ఇప్పుడు మా హీరోయిన్తో మాట్లాడతాం. అలియాస్ అమ్ము, రైట్? అమృత జానకి. రాముడు అంటే జానకి పెట్టాల్సింది అట్లా. ఫస్ట్ ట్రైలర్ చూడంగానే ఆ పూలు వేస్తారు, ఫస్ట్ షార్ట్ వస్తుంది కదా, ఎంట్రీ షార్ట్, అది భలే ఉంది. యాక్చువల్లీ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? మామూలుగా వాకింగ్ స్టైల్ రావాలి, కానీ మీద పూలు పడుతున్నప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది కదా. యాక్చువల్లీ అక్కడ వేడి చాలా ఉంది రాజమండ్రిలో. చేసేటప్పుడు 2 times తిరగమని చెప్పాడు. 3rd time పడిపోయాను, కళ్ళు తిరిగి పడిపోయాను. నాకు వెతుకుతున్నారు హీరోయిన్ ఎక్కడ ఉంది, పూలలో మేబీ ఎఫెక్ట్. ఓకే, చాలా చాలా కష్టమైంది, కానీ ఆ సీన్ చూసిన తర్వాత ట్రైలర్లో చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ మీ కలర్స్ చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్ కలర్స్ ఎవరు డిజైన్ చేశారో కానీ త్రూ అవుట్ ఫస్ట్ ఎంట్రీ షాట్ కామిక్గా వెళ్ళేవే ఒకటి, అండ్ తర్వాత సీరియస్గా లాస్ట్ ట్రైలర్లో మీరు రాజ్ తరుణ్ చెప్తారు కదా, ఏదైతే పరువు కోసం సంథింగ్ ఏదో అని చెప్తున్నా, ఆ డైలాగ్ ఉంది కదా. నిజం చెప్పాలంటే ఒక ఫస్ట్ ఫిలింలో ఇన్ని వేరియేషన్ చూపించుకోవడానికి స్కోప్ ఉండదు, కానీ ఈ ఫిలింలో మీకు అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే స్టార్టింగ్లో నాకు కథ విన్న తర్వాత కూడా ఇంకా ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కటి సార్ రోజు వచ్చి రేపు ఈ టాస్క్ ఉంది నీకు, రేపు ఈ టాస్క్ ఉంది నీకు, సో అలా టాస్క్లు చేసుకుంటూ చాలా బాగా అనిపించింది. సో ఫైనల్లీ అయిపోయింది. కాస్ట్యూమ్ డిజైనర్ అఖిలా అని. కలర్స్ బాగున్నాయి మీకు. మేము చాలా డిస్కస్ చేసేవాళ్ళం, ఇది అలా. సో తను ఫైనల్లీ ఇంకా ఎవ్వరు వద్దు నేను చేస్తాను ఆగండి అంటే ఇంకా చేసేసింది. సో అఖిల చేస్తే ఇంకా మేము వరి అవ్వలేదు, తర్వాత చేసేసింది మొత్తం. ఇంకొకటి ఏం చెప్పాలంటే, రీసెంట్ టైమ్స్లో ప్రతి సినిమా చూస్తున్నాం, గ్లామర్ అనేది కొంచెం వియర్డ్గా వస్తుంది, బట్ మీరు ఏదైతే మన ట్రెడిషన్ ఉందో ఆ ట్రెడిషన్తో మీరు ఇంకా అందంగా కనిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు ఏంటంటే యాక్టర్ని మాత్రమే చూస్తారు, గ్లామర్ని కాదు అనే ఒక ఫీలింగ్ వచ్చింది. మీరు ఫస్ట్ ఫిలిం అయినా కూడా మీకు ఎక్కడ ఏ పోస్టర్లో ఏ సీన్లో కూడా ఈ అమ్మాయి కొత్త అమ్మాయి చెప్తే కానీ కొత్త అమ్మాయి అని అయితే అనిపించట్లేదు. సో అది మాత్రం మీకు బ్లెస్సింగ్ అని చెప్పుకోవచ్చండి చాలా వరకు. అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది మీ ఇద్దరి కాంబినేషన్లో. ఎల్లో కలర్ శారీ ఆ పడవ దగ్గర రేవు దగ్గర, అది చాలా బాగుంది. ఆ శారీ అయితే నాకు చాలా బాగా సూట్ అయింది. ప్రతి లుక్ లో డిఫరెంట్ గా కనబడుతున్న తర్వాత నాకే అర్థమైంది ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయా ఇందులో. కమింగ్ టు యూ సార్, మొత్తానికి నేనైతే చాలా క్వశ్చన్ రాసుకొచ్చా. డెఫినెట్లీ రమ్యకృష్ణ గారు అయిపోయింది, ప్రకాష్ రాజ్ గారు
ప్రకాష్ రాజ్ గారు కనిపిస్తే నిజంగా ఏంటంటే ఆయన చెప్తుంటే ఆయన చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ కూడా చూడకూడదు అనే ఫీలింగ్ ఉంటుంది థియేటర్లో కొంతమంది ఫేసెస్ చూస్తే మనం నిజంగా ఎంజాయ్ చేస్తాం సార్, ఎంటర్టైన్ అవుతాం. అట్లా మీరు అందరినీ మాకు గ్యాప్ లేకుండా ఒక్క రెప్ప కూడా ఆపుకోకుండా ఆల్మోస్ట్ అందరినీ తీసుకొచ్చేసారు. అండ్ ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పాలంటే వాట్ చూసే ఈజ్ అన్ యూనివర్సిటీ అండి. నేను ఆశ్చర్యపోయిన, ఆయన దాంట్లో ఆశ్చర్యపోయింది ఏంటి అంటే ఆయన సెట్లోకి వచ్చినప్పుడు అసలు ఆయన కలవటానికి వెళ్ళటానికి కూడా చాలా భయపడిపోయాను నేను. ఆయన చేయని పాత్ర లేదు, ఆయన చేయని డైరెక్టర్ లేరు, ఆయన చెప్పని డైలాగ్ లేదు. ఆయన అలాంటి వ్యక్తిని నేను కథ రాసుకొని కొన్ని డైలాగులు ఆయన మీద ఆయన నుంచి రావాలంటే ఆయన ఎలా తీసుకుంటారు దాన్ని, ఆయన నచ్చపోతే డైలాగులు మార్చేస్తారు ఆయన, అంటే దాన్ని ఆయన తగ్గట్టుగా ఎలా దాన్ని సర్దిద్దుతారు అనే దాంట్లో నాకు అవగాహన ఉంది. సో ఆయన ఎంతవరకు దీన్ని తీసుకుంటారనే దాంట్లో నేను కొంచెం టెన్షన్ పడతా ఉన్నాను. ప్రకాష్ రాజ్ గారు పేరు, మనకు ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్ వస్తుందండి. ఆయన చెయ్యని పాత్ర, ఆయన చెయ్యని డైరెక్టర్ లేరు, ఆయన చెయ్యని లాంగ్వేజ్ లేదు. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్లో ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ అండి.